నా చిన్న ఇన్సిడెంట్ షేర్ చేస్తాను. ఇప్పుడు నా సెలెక్షన్ అయింది ఐఏఎస్లో. అసలు అందరూ పోటీ చేస్తాము, కృషి చేస్తాము, సెలెక్ట్ అవుతాము. ఎప్పుడెప్పుడు నేను ఐఏఎస్లో సెలెక్ట్ అయ్యాను, చాలా లోపల నుంచి నర్వస్నెస్ వచ్చింది. ఇది చాలా ఒక పేరు ఉంది ఈ సర్వీస్కి, ఎట్లా చేయగలుగుతాను. సో నా నాన్నగారు, మమ్మీ గారు స్టేషన్కి నాకు డ్రాప్ చేయడానికి వచ్చారు, రైల్వే స్టేషన్కి. అప్పుడు చెప్పాను ఏం చేస్తాను నేను. ఐ స్టిల్ ఫీల్ దట్ ఒక చైల్డ్ ఉంది లోపల, అంటే ఒక చైల్డ్ ఉన్నాడు లోపల, అదే అలాగనే వివరిస్తూ ఉంటాము. సో పాప చేయగలుగుతానా, ఇది చాలా పెద్ద సర్వీస్, రూల్స్ ఉంటాయి, ఇది ఉంటాయి, ఫలానా ఉంటాయి. నువ్వు నీ గురించి, అప్పుడు నా నాన్న అన్నాడు, నువ్వు నీ గురించి మాట్లాడుతున్నాను, నేను ఇంకా చిన్న పిల్లలాగానే ఉన్నాడు, అంటే చిన్న చైల్డ్ లాగానే ఉన్నాను, నువ్వు కూడా అప్పుడు అలాగానే ఉండాలి. వీ షుడ్ ఆల్వేస్ బీ అ చైల్డ్, ఐ ఆల్వేస్ ఫీల్. బికాజ్ ఒక చైల్డ్ ఉంటే, మీ ఏజ్లో ఉంటే ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటాము, ఇజంట్ ఇట్, ట్రై చేస్తూ ఉంటాము, ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాము. సో ఐ ఫీల్ అండ్ ఐ హోప్ యూ ఆల్ షుడ్ టేక్ గ్రేట్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర. స్కూల్లో కానీ కరాటే చూశాను. అండ్ సృష్టినా, చిన్న అమ్మాయి పేరేంటి, శృతి నీ బరువు తక్కువ ఉంది కాబట్టి నీకు మళ్ళీ లేపుతున్నాడు. సో నెక్స్ట్ టైం వచ్చేసరికి శృతి నువ్వు బరువు పెంచాలి కొద్దిగా, ఓకేనా? మంచిగా తినాలి, మంచిగా చికెన్ మటన్ ఏవైతే ఇస్తున్నాం మంచిగా తినాలి, గట్టిగా కావాలి. ఐ హోప్ ఫెసిలిటీస్ బాగా ఉన్నాయి. ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా కేజీబీవీస్లో స్పెసిఫిక్గా మన డిస్ట్రిక్ట్లో చూస్తే చాలా మటుకు ఎన్రోల్మెంట్స్ ఇంక్రీజ్ అయినాయి, 400, 500 ఉన్నాయి. మనము కూడా మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేస్తున్నాము. కేజీబీవీ బాలంపేట్, మనం ఏవైతే దౌలతాబాద్లో ఉంది అక్కడ డార్మెటరీ కడుతున్నాము, అన్ని కడుతున్నాము. డెఫినెట్గా కోటంగల్లో కూడా మీకు ఏమైనా స్పేస్ కాన్స్టెంట్స్ కానీ, లాస్ట్ టైం కూడా వచ్చి అప్పుడు మీరు చెప్పారు కొద్దిగా కంజెస్టెడ్గా ఉంది. సో డెఫినెట్గా గవర్నమెంట్ దృష్టిలో తీసుకుని పోయి మ్యాక్సిమం మంచి శాంక్షన్స్ కూడా తీసుకొని వేస్తాం. కాన్స్టిట్యుయెన్సీ స్థానిక శాసనసభ్యులు మన 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 రాష్ట్రానికి ముఖ్యమంత్రి వారు. సో వాటితోటి కూడా దృష్టిలో తీసుకుని మన బడ్జెట్ ఉంటే శాంక్షన్ తీసుకుని ఖచ్చితంగా మనం నెక్స్ట్ ఇస్ చైల్డ్ మ్యారేజ్ గురించి చాలా మంచి చక్కటికి ఒక కళా బృందం వారి నాటకాలు డిస్ప్లే చేశారు. నా తెలుగు ఇంకా చక్కగా లేదు, సో ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. బట్ హర్ష్, నెక్స్ట్ టైం మీరు కూడా తెలుగులోనే మాట్లాడాలి, మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడాలి ఈరోజు. సో కమింగ్ బ్యాక్ టు చైల్డ్ మ్యారేజ్ ఇస్ అ బిగ్ ప్రాబ్లం. మనము పేరెంట్స్కి చెప్తూ ఉంటాము, మనము లా ప్రకారంగా కూడా చాలా చాలా కఠినంగా ఉన్నాము. ఎక్కడైనా జరిగితే మాత్రమే మనము వారి మీద, పేరెంట్స్ కానీ, పెళ్లి చేసే కాబోయే గ్రూమ్ పైన కానీ క్రిమినల్ కేసెస్ కూడా పెడుతున్నాము. అవి ఎంత చేస్తుంది చట్టం పని చేస్తుంది, కానీ చట్టంకి కూడా ఒక లిమిట్ ఉంటుంది అనమాట. ఎప్పుడు చట్టం దాటిపోకూడదు. సో మీ అందరితోటి కోరడం ఒకటే, మీ నాన్నగారు, మీ అమ్మగారు, తాత వారు ఎవరైనా ఏమైనా ఇబ్బంది పెడితే కూడా దయచేసి చేయకండి. ఇట్స్ అ ఫ్యూచర్, యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ, యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ సొసైటీ. ఎవరైనా మీకు ఇబ్బంది పెడితే 1098 మనకి నంబర్ ఉంది. ఏదో ఇప్పుడు అవుట్ గోయింగ్ కాల్ ఇస్ ఆల్సో ఫ్రీ, ఓకే? ఎవరిది మొబైల్ పట్టుకొని కాల్ చేయండి. ఇది మన బాధ్యత, మా బాధ్యత, మనము కాపాడుకుంటాము. పెళ్ళి కానివ్వము, చేయకూడదు. ఒక చెట్టుది మీరు డెజర్ట్లో పెడితే అది గ్రో అవుతుందా? ఒక సమయం ఉండాలి, ఒక చోట ఉండాలి, ఒక అయో ఉండాలి, అప్పుడు అన్ని సమయంలో చేస్తే మంచిగా జరుగుతాయి అన్నమాట. సో మా సమస్య ఏంటి అంటే, ఒక 6 ఉంటారు టోటల్ ఆఫీసర్స్ మొత్తం జిల్లా చూడడానికి. జిల్లాలో 10 లక్షల మంది ఉన్నారు, ఒక 50,000 చిల్డ్రన్ ఉంటారు. కానీ మీరు కాల్ చేస్తే మాత్రం ఏమైనా ఇబ్బంది ఉంటే మా బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత, ఆఫీషియల్ బాధ్యత, మనం ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. మీరు కూడా గట్టిగా చదవండి, బికమ్ అ లాయర్, బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. నేను ప్రతి మీటింగ్లో పోయి అప్పుడు మాట్లాడుతూ ఉంటాను. నా డ్రీమ్ ఏంటి అంటే 10 సంవత్సరాల తర్వాత నేను ఎక్కడైనా హోదాలో ఉంటే అప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి వచ్చి చెప్పాలి, సార్ మీరు కలెక్టర్ వచ్చినప్పుడు మా స్కూల్కి వచ్చారు, ఆ రోజు చెప్పిపోయారు. సో నేను ఢిల్లీలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, సార్ మీరు కొడంగల్ స్కూల్కి ఆ ఫలానా దేకి వచ్చారు, చెప్పారు డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, ఒక కలెక్టర్ అవ్వాలి. సో అలాగా అయితే ఐ విల్ బి మోస్ట్ హ్యాపీ పర్సన్ ఆన్ ద ఎర్త్. ఐ విల్ ఫీల్ దట్ మై సర్వీస్ హ్యాస్ బీన్ ఫ్రూట్ఫుల్. నేను ఏ ఉద్దేశంతో సర్వీస్కి వచ్చాను, సేవ చేయాలి అనుకుంటాను. ఇంకొక నేను తెలుగు నేర్చుకున్నాను, మీరు అందరూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు.
సో నేను తెలుగు మాట్లాడతాను, మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి. Sure. ఓకే, నా తెలుగు ఇంప్రూవ్ అవుతుంది, మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. వీఆర్ బోత్ ఇన్ లర్నింగ్ స్టేజ్ ఓన్లీ. ఇంకొకటి థింగ్, మన అందరికి డ్రీమ్స్ ఉంటాయి. ఓకే, somebody wants to become a dancer, somebody wants to become a karate kid, somebody wants to become a teacher. మీ కాపీ బుక్ ఉంటుంది కదా, మీ పేరు రాస్తారు కదా, శివాని ఆర్ గరిమ ఏదో పేరు రాస్తారు కదా, ఆ ముందు మీ టైటిల్ రాయండి. మీరు ఏం అవ్వాల్సింది అనుకున్నారు, మీరు ఇది రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సుశ్రీనా, శృతి ఏమైతావు, ఎక్కడ పోయింది, పోలీస్ అవుతావు. సో నీ కాపీలో శృతి పక్కన ఐపీఎస్ రాసి పెట్టుకో. ప్రతిరోజు చూడు, అది 10 సార్లు చూడు, 100 సార్లు చూడు. ఓకే, ఐఎమ్ సారీ ఐమ్ టేకింగ్ యువర్ నేమ్, బట్ బాగా చేసావు నువ్వు. సో యు రైట్ యువర్ డెసిగ్నేషన్. ఎందుకు అంటున్నాను, ఇది ఆల్సో సెల్ఫ్ డిస్కవరీ. నేను ఎప్పుడూ కార్డ్బోర్డ్ ఉంటాయి కదా, ఎగ్జామ్కి తీసుకుని పోతాం మనం, అది దాంట్లో రైటింగ్ ప్యాడ్. నాకు నా చిన్నప్పుడు రైటింగ్ ప్యాడ్ దొరికింది. ఎప్పుడు దొరికింది, కాలేజ్ పోయినాక. సో దాంట్లో కార్నర్లో చిన్నగా రాసి ఉన్నది ప్రతీక్ జైన్, బ్రాకెట్లో ఐఎస్. భయపడతాము కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాట్లాడుతున్నాను, నేను కూడా ఒకవేళ ఆనరబుల్ మినిస్టర్స్ ఉంటే, ఆనరబుల్ సీఎం గారు ఉంటే, వారి ముందు మనకు కూడా నర్వస్ కొట్టేస్తుంది. ఇట్స్ వెరీ నార్మల్, హ్యూమన్ బీయింగ్ గా అది నార్మల్గా ఉంటుంది నర్వస్ అవ్వడం. సో యూ రైట్ దట్ థింగ్ అండ్ కీప్ ఇట్ అండ్ సీ ఇట్ ఎవ్రీ డే. ఖచ్చితంగా మీరు రాస్తే ఖచ్చితంగా అవుతారు. ఐఐటి అనుకోండి, నీట్ అనుకోండి, లాయర్ అనుకోండి, మీకు ఏమేమి ఇష్టం ఉంటే, వాట్ యూ వాంట్ టు బికమ్ in your career, in your future, you write in your book, and I really hope you all achieve it. They won't tell you, your parents will be there. I always say to the children, మనము ఒక్క మాట గుర్తు పెట్టుకుంటే, మనము ఏదో ఒక పని చేయకూడదు, దాంతో మా నాన్నగారికి అమ్మగారికి తల కింద అవుతుంది. ఆ పని ఎప్పుడు చేయకూడదు. అది మీరు చేస్తే మీరు లైఫ్లో ఎప్పుడూ తప్పు చేయలేరు. ఇఫ్ యూ థింక్ దట్ యువర్ యాక్షన్, మీరు చేయబోయే పని, దాంతో మీ ఫ్యామిలీకి కొద్దిగా బ్యాడ్ నేమ్ వస్తుంది, కొద్దిగా అది అవుతుంది అని ఉంటే, యూ విల్ నెవర్ బీ ఏబుల్. మీ హ్యాండ్ ముందుకి పోదు, మీ కాల్ ముందుకి పోదు. సో ఐ విష్ నా లెక్చర్ కొద్దిగా పెద్దగా అయినట్టుంది, బట్ ఐ రియలీ హోప్. హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. ఎంజాయ్ యువర్ చైల్డ్హుడ్. డ్రీమ్ బిగ్. ఓకే, చిన్నది కాదు, ఎప్పుడు పెద్ద డ్రీమ్ చేయాలి. సీఎం అవుతాము అనుకోవాలి, పిఎం అవుతాము అనుకోవాలి. యూనో, దెన్ ఓన్లీ యూ విల్ ఓవర్కమ్ యువర్ బ్యారియర్స్. సొసైటీలో ఎప్పుడు బ్యారియర్స్ ఉంటాయి. నాకు కూడా ఎక్కువ మాట్లాడనే ఉంది, బట్ బ్యారియర్స్ ఎప్పుడు తగ్గిపోవు. సొసైటీస్ నేచర్ ఇస్ కింద గుంచుతుంది. ఎప్పుడైనా పైన ట్రై చేస్తే కింద గుంచుతుంది. గ్రావిటీ ఎట్లా ఉంటుంది, మీరు బాల్ పైన త్రో చేస్తే నేచర్ ఇస్ దాట్ లైక్ నో, కింద గుంచుతుంది గ్రావిటీ. సొసైటీ గ్రావిటీ ఈజ్ ఆల్సో లైక్ దట్ ఓన్లీ. ఎవరైనా పైన, అది వాడు అంత పైనకి పోతున్నాడు, కింద గుంచాలి అని ఉంటుంది. అంత పైన పోతుంది, టాప్ చేసింది, మళ్ళీ ఏదో చేయాలి. డోంట్ వెరీ, యూ కీప్ ఆన్ గోయింగ్ విత్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, విత్ ఫెయిత్ ఇన్ గాడ్. మీరు ఏం దేవుడిని నమ్ముతారు, వారిని నమ్మి, మీ పేరెంట్స్ని నమ్మి, కీప్ ఆన్ డూయింగ్ హార్డ్. ఐ రియలీ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ డూ గుడ్ ఇన్ అవర్ లైఫ్. హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ టు కేజీబీవి కొడంగల్. చాలా చక్కటి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. కొద్దిగా లేట్ అయ్యాము మనం, బట్ థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ గుడ్ ప్రోగ్రామ్.